దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, ప్రభు పేరట మీ అందరికి వందనాలు. మరణాథ. ప్రియులారా, ఈరోజు అంశము సాతాను మీద విజయం ఇచ్చిన ప్రార్థన. సాతాను మీద విజయం ఇచ్చిన ప్రార్థన. దీని కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా పరలోక రాజా, వందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో ప్రభా, నీ బిడలగా నీ యొద్దకు చేరి దేవా, నిన్ను స్తుతించుటకు, కీర్తించుటకు, గణపరచుటకు, ఆరాధన చేయుటకు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో మీరును, తండ్రి గారును, పరిశుద్ధులు, దేవదూతులు, సెరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవులు, 12 ఆత్మలిక ఆదరణ, త్రియేక దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని నీ దాసుడని నేను నీ యొద్ద చేరి ఉన్నాను. చేరి నన్ను నా తలంపులు మరుగు చేయండి. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు ప్రభా. గనుక నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడండి. నీ దాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వరని బోరగా వాడుకోమని, నీ బిడ్డలకి ఏ మాటలు అవసరమో ఈ కడవరి దినాల్లో అట్టి మాటలను నీ వాక్యము ద్వారా అందించమని క్రీస్తు ప్రభు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము తోడైండును గాక, ఆమెన్. విజయ సంస్కృతో లేనీకు ప్రేమ స్వరూప, విజయ సంస్కృతో లేనీకు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, సాతాను మీద జయమిచ్చిన ప్రార్థన. ఇది మొదటి యోహాను పత్రిక మనము చదువుకున్నప్పుడు ప్రియులరా, మొదటి యోహాను పత్రికలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ఈ మాటలని ఒకసారి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము మనము చదువుతున్నప్పుడు ఇక్కడ 8వ వచనము నుండి మనకు అందించబడుతున్నాయి. ప్రియులరా, ఇక్కడ ఎలాగూ కనపడుతుందంటే, ఇక్కడ ఏ రకంగా వాక్యం మనకి అందించబడుతుందంటే, సాతాను మీద జయము, మనకు అటువంటి ప్రార్థన మనం చేయాలని ప్రభు చెప్తున్న మాటను వింటున్నాం. అయితే ఇక్కడ 7వ వచనం నుంచి మనం చదువుదాం. చూడండి, మరి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం కాదు, 7వ వచనం నుంచి చదువుదాం. ప్రియులరా, చాలా విషయాల్లో చాలా రకాలుగా మనకు అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక 8వ వచనమే చదువుతున్నాను, గమనించండి ఒకసారి. 7వ వచనం కానీ ప్రారంభిద్దాం. ప్రియులరా, దేవుడి చిన్నపిల్లలారా, ఎవరిని అంటే ఎవరిని, ఇక్కడ 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. ఎవరైనాను మిమ్మల్ని మోసపరచుకొన్న ఉండి అంటే మోసపరచుకునే ఇక్కడి అంటున్నాడు. ఇక్కడ ఆయన నీతిమంతుడైనట్లు నీతిని జరిగించి ప్రతివాడు నీతిమంతుడే. ప్రియులారా, ఆయన యందు పిల్లలారా, మీరు మోసపోకుండానట్లు మీరు నీతిగా నడిచేవారు నీతిను జరిపించేవారిగా ఉంటారు అనేది ఇక్కడ 7వ వచనంలో చెప్తున్న మాటలు. యాకోబు మరి క్షమించండి, యోహాను పత్రిక మొదటి అధ్యాయము, మరి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మాట్లాడుతున్న మాటలు. అయితే ఇక్కడ మనం ఆలోచించినప్పుడు 8వ అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. సాతానుగా మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేసే ప్రతివాడును అపవాది సంబంధి. క్లియర్గా చెప్పేస్తున్నాడు. పాపం అంటే చాలా రకాలు ఉన్నాయండి. ఇక్కడ 1 కాదు 2 కాదు, చాలా రకాల పాపములు. అంటే పాపము చేసే ప్రతివాడు అపవాది సంబంధి అని ప్రభువు చెప్తున్నారు ఇక్కడ. ప్రియులారా, మనం గమనిద్దాం. అపవాదిగాడు ఎలాంటి వాడు అంటే, ఇక్కడ ఇంకా చదువుతున్నప్పుడు అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.
దేవుని కుమారుడు అపవాది క్రియలు లయపరచుట కంటే నాశనము చేయుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయుడు. ఎవరి కొరకు ప్రత్యక్షమయ్యాడు? ఎలా? మన కొరకు, మన ఆలోచన కొరకు, మన క్రియల కొరకు, మన తలంపుల కొరకు, మన ఆలోచన ఆశ కొరకు. ప్రియులరా, అనేక రకాలుగా మనము ఏం కలిగి ఉండాలంటే సాతానుని ఓడించే తలంపులు మనం కలిగి ఉండాలి. సాతాను యొక్క ఆలోచనలోకి మనం జారిపోకుండా ఉండేవారిగా ఉండాలి. ప్రియులరా, అది గమనించండి ఒకసారి. అంతేగాని మనం ఏదో పాపమును చేసి అపవాది సంబంధులుగా జీవింతే పాపము చేసేవాడు అపవాది సంబంధం అని క్లియర్గా చెప్పేశాడు. ఇక 9వ వచనంలో చూసినప్పుడు, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనక, దేవుని మూలము పుట్టిన ప్రతివాడు ఆయన బీజము నిలుచును గనక. అంటే ఎవరు గోత్రం అంటే క్రీస్తు గోత్రం. దేవుని నామముల దేవుని వలన పుట్టిన ప్రతివాడును, దేవుని అనుగ్రహించి బహుమానం ద్వారా కలిగిన ప్రతి మానవుడు, దేవుని అనుగ్రహించి భూమి మీదకి వచ్చిన ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ కూడా దేవుని బీజమే కదా. అంటే దేవుని రక్తము, దేవుని వంశావళి ఉన్నారు, దేవుని గోత్రమై ఉన్నారు, దేవుని బిడ్డలై ఉన్నారు, దేవుని రోషము కలిగిన ఏలుచున్న వారిగా ఉన్నారనేది ఇక్కడ చెప్తున్న మాటలు. పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడను. దీన్ని బట్టి అంటే ఆ దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుతుందని 10వ వచనంలో మరి కనబడుతుంది. యోహాను పత్రిక మరి 3వ అధ్యాయము 8 నుండి 10వ వచనంలో మనం చదువుతున్నాం. పిల్లరా, మనం ఎప్పుడు చేసే మన క్రియలు దేవుని బిడ్డలమా సాతాను సంబంధంలా? మన మాటలోనే ఆటోమేటిక్గా కనబడుతుంది. ఇక్కడ నీతిని జరిపించే ప్రతివాడును సహోదరుడును ప్రేమించే, అంటే తన సహోదరులను సంబంధులు కారు. అంటే నీతిని కదా, అవినీతిని ప్రేమించేవాడు ఎలా అంట? తన సహోదరుల సంబంధులు కారు. అంటే దేవుని బిడ్డ నీతిని ప్రేమించేవారు ఎలాగ కూడా దేవుని సంబంధులు అవుతారు. అవినీతిని ప్రేమించు, పాపమును ప్రేమించు, పాప క్రియలు ప్రేమించేవాడు దేవుని సంబంధులు కారు అని చెప్తున్నాడు ఇక్కడ. ప్రియులారా, మనం గమనించాలి. మనము ఒకరినొకరిని ప్రేమించవలసినది మొదటి నుండి వినిన వర్తమానమే కదా. అంటే యేసు ప్రభు మొదటి నుండి కూడా మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. అన్న ఎడల తమ్ముడి ఎడల ప్రేమ అన్నయ్య కలిగి ఉండాలి. అలాగే భార్య ఎడల భర్త, బిడ్డల ఎడల ప్రేమ, అక్కజేలుల పట్ల ప్రేమ, సమాజం పట్ల ప్రేమ, మరి మనుషుల పట్ల ప్రేమ. వీడు మావాడి కాదు. ఇక్కడ ప్రియులర ప్రేమను విడగొట్టేది ఎవరంటే సాతానుగాడు. ఇక్కడ మొదటిది కులం. ఈ కులం అనేది మరి ఎవరు ఏర్పరచాడో, సాతానుగాడు ఎలాగొచ్చాడో తెలియదు కానీ ప్రియులరా, ఇది చాలా భయంకరంగా ఉంది లోకంలో. అవునండి, చాలా భయంకరం. తర్వాత అనేక రకాలుగా కులానికి అంటగట్టి అనేక రకాలుగా మాట్లాడుచున్న వారు ఉన్నారు. ప్రియులరా, కులం అనేది మానవ కులమే. మనుషుడు ఒకటి, దేవుడు ఈ భూమి మీద. నేను గమనిస్తాను, 1 భూమి, 2 మానవుడు, 3 దేవుడు. లేకపోతే మొదటి దేవుడు, తర్వాత భూమి, తర్వాత మానవుడు. ఈ రకంగా కనబడుతుంది. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? మొదటి దేవుడు భూమిని ఈ లోకమును చూడగా అది చీకటై నిరాకారంగా ఉండెను. అప్పుడు ఆయన భూమి మీదకి వచ్చి, అప్పుడు ఈ లోకముకు వచ్చి ఆయన ఏం చేశాడు? వెలుగు కలుగుగాక అన్నాడు. నిరాకారంగా ఉంది, వెలుగు కలిగింది. భూమి కలుగుగాక అన్నాడు. సుమారు 6 రోజులు కష్టపడి అవన్నీ సృష్టించాడు. తర్వాత దేవుడు మానవుడు సృష్టించాడు. అందుకే మొదటి దేవుడు, 2 భూమి, తర్వాత 3 మానవుడు. ఈ మానవుడు ఏమండి పాపము చేయుచున్నప్పుడు దేవుని సన్నిధికి ఎలా చేరగలడు? అసలు వెళ్ళగలడా? అతడు వెళ్ళలేడు అనే యొక్క మాటను మనం గ్రహించాలి ఈ సాయంకాల పూట. అయితే ఇక్కడ మరి చెప్తున్న ఈ 11వ వచనంలో మనం 12వ వచనంలో మనము కయ్యేను వంటి వారము ఉండరాదు. ఈ 12వ వచనంలో మనము కయ్యేని వారి వలె ఉండకూడదు మనం అంటున్నాడు ప్రభు. వాడు దుష్టుడు సంబంధి తన సహోదరుడిని చంపెను. కయ్యేను ఏబేలుని చంపేశాడు.
అంటే కయ్యేని సంబంధులుగా మనం ఉండకూడదని ప్రభు చెప్తున్నప్పుడు ప్రియులరా ఆలోచన కలిగి ఉండాలి మనం. ఇక్కడ చాలా రకాలుగా చెంపను వాడు అతను ఎందుకు చంపేదను, దాని క్రియలు చెడ్డవి. చూడండి అక్కడ ఎందుకు చంపెను, తన క్రియలు చెడ్డవని, తన సహోదరుడి క్రియలు మంచివని తనలో తను అనుకుని తన సహోదరుని చంపేశాడు. కయ్యేను ఏబేలుని చంపేశాడు. ప్రియులారా తనకు తానుగా నిర్ణయించుకుంటానికి కారణం సాతానుగాడు. అందుకని మీరు ఎప్పుడు కూడా సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు 1-2 సార్లు నిన్న ఆలోచించండి. అప్పుడు ఆలోచిస్తున్నాడంటే సాతాన్ని ఎదురు రానుడు, నిన్ను తొందరపరుస్తున్నాడంటే సాతానుగాడు నీలో ఉన్నాడని లెక్క. చాలా మంది గుర్తుపెట్టుకోండి, అయిపోవాలి అనుకుంటే మాత్రం పనికి అవదది. ఎంత తొందరపడితే అంత ఆలస్యం అవుతుంది, ఆ పని జరగదు. గనుక మీరు ఆలోచన కలిగి ఒకసారి ఉండాలి. దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు ప్రియులారా. గనుక ఇక్కడ అంటున్నాడు, ఇంకా మనం లోతుగా చదువుతున్నప్పుడు, సహోదరులారా లోకమును మేము దేశించిన ఆశ్చర్యపరకుడి. లోకము మనల్ని దేశించినా కానీ ఆశ్చర్యపడి, లోకం ఏం చేస్తుంది, క్రైస్తవుల మీద విరుచుకపడుతుంది. సహోదరులారా లోకం మిమ్మల్ని దేశించినా మీరు ఆశ్చర్యపరకండి. కనుక ఫిలిప్పీ పత్రికలు మనం గమనించినప్పుడు ఈ ఫిలిప్పీ పత్రిక సెలవిచ్చిన మాటలు మనం ఒకసారి చదువుదాం. ఎందుకు దేవుడు ఈ మాటలు మనకు అందిస్తున్నాడు, ఈ ఫిలిప్పీ పత్రికలో దేవుడు ఎందుకు నీతో నాతో మాట్లాడుచున్నాడు అని మనం గమనించినప్పుడు ప్రియులారా చాలా విషయాలు మనకు బైబిల్ గ్రంథములో కనబడుతూనే ఉంటాయి. గనుక మనం ఒకసారి ఆలోచించినప్పుడు దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న క్రియలు ఏమైతే ఉన్నాయో వాటిని ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే లేకపోతే నష్టపోయేది మనమే అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. గనుక మనము ఆలోచన కలిగి ప్రార్థన నడిపింపగలిగి మన విజ్ఞాపన చేత దేవుని ప్రార్థించేవారుగా ఉండాలి. ఈ ఫిలిప్పీ పత్రికలో మరి చూడండి 6వ అధ్యాయము మనము 12వ వచనం చదువుతున్నప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ఈ ఫిలిప్పీ పత్రికలో కూడా మనం ఆలోచన కలిగి ఉండాలి. చూడండి ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా. ఒక్కసారి మనం గమనించినప్పుడు ఈ 12వ వచనంలో మాట్లాడుతున్న ప్రభు మాట, ఇక్కడ 11వ వచనం ఏమంటున్నాడంటే, ఏలయనగా మనము పోరాడిదిని, 12వ వచనంలో చెప్తున్న మాటలు, ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార నాదులతోనూ. ప్రస్తుత మనం అధికారులతోనూ ఎవరితో పోరాడుతున్నాం, ఎవరితో అంటే అధికారులతోనూ ఈ ప్రస్తుత కాలంలో అంధకార నాదులతో అంటే సాతానుతో పోరాడుతున్నాం అనే మాటను ఇక్కడ ఆకాశమండల దురాత్మ చూడండి, ఆకాశమందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. ఇవాళ దేవుని ఆత్మ మన మీదకి రాగటకు ఉండకుండా చేస్తున్నాడు సాతానుడు. అందుకని విజ్ఞాపన, అందుకని నేటి కాలంలో స్తుతి చేసి అంటే మనం ఆశీర్వాదం, స్తుతి ఏ రకంగా, విజ్ఞాపన ఏ రకంగా చేయాలి, ఆరాధన ఏ రకంగా చేయాలి, దేవుడు అనేక రకాలుగా మనతో మాట్లాడాడు. ప్రియులరా స్తుతించిన ప్రతివాడు స్తుతికి మరి ప్రతిఫలము స్తుతి. అంటే స్తుతి చేయటం వలన దేవుడు స్తుతికి ఎంత భాగ్యమో, ఎంత మేలు జరుగుతుందో. ఈ రోజును సాతానుని జయించే ప్రార్థన. ఈరోజు నీవు నేను మాట్లాడుచున్న ప్రతి మాటలో ఈ ఫిలిప్పీ పత్రికలో కూడా కనబడుతున్న మాటలు కూడా మనం చదువుతున్నాం. ప్రియులరా ఈ ఫిలిప్పీ పత్రికలో చెప్తున్నట్టు, అందుచేతను మీరు అందుచేతను ఆపద దినమందు వారిని ఎదురించుటకును నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకునుడి. సర్వాంగ కవచం అంటే ఆత్మ సంబంధమైన క్రియలను, ఆత్మ సంబంధమైన ఆలోచనను, ఆత్మ సంబంధమైన ప్రభావం మనం కలిగి ఉండాలి. అందుకనే దేవుడు 2 వచనాల్లోనే గొప్ప ఆదరణ ఇచ్చాడు. పిల్లరా మనము సుమారు 8వ వచనం నుండి 12, 13 వచనాలు చదువుకున్నాం. అంధకార బంధములు, అంధకార శక్తులతో మనం పోరాడాలని. ఎలాగంటే సాతాను మరి విజయమును సాధించే ప్రార్థన, అటువంటి ప్రార్థన మనం
చేయాలి. అటువంటి ప్రార్థనతో సాతానుని జయించుకుంటూ మన ప్రార్థన సాతాను యొక్క అంధకార యొక్క మధ్యాకాశంలో ఉన్న అంధకార యొక్క బంధకాలు విడగొట్టుకుని మన ప్రార్థన పరలోకి వెళ్ళాలంటే ఈ లోకంలో విజ్ఞాపన చేయాలి. స్తుతికి ప్రతిఫలము స్తుతి చేయాలి. ప్రియులరా, ఆరాధనకు ప్రతిఫలము ఆరాధనే, విజ్ఞాపనకు ప్రతిఫలము విజ్ఞాపన చేయటం వల్ల ఎంతో ఆరాధన, ఎంతో ఆశీర్వాదం దేవుడు మనకు ఇచ్చుచున్నాడని భావమును మర్చిపోవద్దని ప్రభు చెప్తున్నాడు. కనుక ప్రియులరా, దేవుడు చూడండి, స్తుతికి బదులు స్తుతి చేసి మరి స్తుతికి స్తుతే బదులు, అంటే స్తుతి చేయటం వల్ల దేవుని ఎంతో, ఇక్కడ మనం నిన్న చదువుకున్నాం కదా, ఆనోకు దేవునిని స్తుతించాడు, ప్రభుతో నడిచాలి. ఈ రోజున నీవు నేను స్తుతి చేసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంధకార బంధకాలను పగలగొట్టి జయించి, మన ప్రార్థన మన క్రియలోకంలో జయించడం కాదు, అంధకార మధ్యాకాశంలో ఉన్న దురాత్మలిక వారిని జయించి మన ప్రార్థన ప్రభు దగ్గరికి చేరాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే బలమైన విజ్ఞాపన, బలమైన వాక్యము, బలమైన ప్రార్థన చేసే మనసును పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల సమయంలో నీకు నాకు అందించినట్లుగా మనం ప్రియులర ప్రార్థన కలిగి ఉండాలి. ఇక్కడ మరొక మాట చదువుతున్నాం 13వ వచనంలో, 14వ వచనం, యాలయనగా, ఇక్కడ పిలిపి పత్రికలో చెప్తున్న మాట యాలయనగా, 14వ వచనం, యాలయనగా నీ నడుముకి నీతి అనే దట్టి, అంటే నీతి అనే మైమరుపు యొక్క దట్టిని నడుము కట్టుకోమంటే చెప్తున్నాడు. అంటే నీతి అనే ఆదరణ, నీతి అనే ప్రార్థన, విశ్వాసం అనే ప్రార్థన నీ నడుము కట్టుకోవాలి. 15వ వచనంలో, నీ పాదములకు స్వార్థైన మరి సిద్ధపాటు నువ్వు కలిగి ఉండాలి. నీ పాదములకు స్వార్థ అనే సిద్ధపాటు కలిగి ఉండాలని ఈ మాటలు కనబడుతున్నాయి. మనసును చూడండి, స్తుతి అనే మనసును జోడిని తొడుక్కుని నిలబడి, స్తుతితో పాటు ప్రార్థన విజ్ఞాపనను మనం చెప్పులుగా, అంటే జోడుగా తొడుక్కుని నిలబడము. అంటే నీ చేసే ప్రార్థన, నువ్వు చేసే స్తుతులు నీకు గొప్ప ఆదరణిచ్చేదిగా ఉండాలనేది ఇక్కడ మనకి వాక్య గ్రంథంలో అపోస్తుడైన పౌలు పిలిపి సంఘానికి రాస్తున్న ఈ మాటలు. ప్రియులరా, మనం గమనించాలి ఒకసారి, దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ఈ మాటలన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి, ఆలోచన సంబంధమని, అంధకార శక్తులను జయించే సంబంధమైన మాటలని గమనించగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట మనందరికి అందించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమగల రక్షక, వందనాలయ. ఈ సాయంకాల సమయంలో మా బిడ్డలతో నువ్వు మాట్లాడి ఉన్నావు. నీ మాటల ద్వారా ప్రభా అంధకార శక్తులని ఎలా జయించాలో, సాతాను యొక్క సాతానుతో జయించి ప్రార్థన, సాతానుతో జయించే ప్రార్థన ఎటువంటిదో ప్రభా నీ వాక్య గ్రంథంలో మాకు చూపించుచున్నావు. అందుకు నీ వందనాలు చెల్లిస్తూ, నీ వాక్యమును బట్టి, నీ మాటలను బట్టి మేమందరము నడుచుకునే కృపను, దావీదు ప్రభా ప్రార్థన చేస్తున్న యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు. అంటే అంధకార బంధకంలో నేను సంచరించినను నాకే అపాయము రాదు అని దావీదు చెప్తున్నట్లుగా, అబ్రహాము తండ్రి తన విజ్ఞాపన ప్రార్థన సొదొమ పట్టణ ప్రజల పాపము నుండి క్షమించమని కోరుటకు ఎన్నో రకాల ప్రార్థన చేశాడు. అవును ప్రభా, స్తుతి అనే ప్రార్థన, విజ్ఞాపన అనే ప్రార్థన నాలో ఉన్నప్పుడు, స్తుతి నీలో ఉన్నప్పుడు, విజ్ఞాపన నీలో ఉన్నప్పుడు, ఆరాధన నీలో ఉన్న స్తుతిని ఘనత నీలో ఉన్నప్పుడు ప్రభా, ఖచ్చితంగా నాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను నీతో నడవగలను, నీతో ప్రయాణము చేయగలనని నీ వాక్య గ్రంథములు నాయన, నీ వాక్యము ద్వారా మమ్మలను, మా దేశమును, మా దేశ ప్రజలను అందరినీ బలపరిచి, ఈ మాటలు వినుచున్న వారు వారి ఆలోచన తలంపులు, వారి కుటుంబాలని నాయన సాతాను క్రియలను తప్పించుకుని గొప్ప మేలుకరగా, గొప్ప ఆశీర్వాదంతో నింపగల కృపను అందించమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.